హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి మా పాప బర్త్డే అని చాలా వ్లాగ్స్ లో అయితే చెప్పాను. పాప బర్త్డేకి సంబంధించిన వ్లాగ్స్ అన్ని కూడా నేనైతే ఛానల్ లో అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలానే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ కి లైక్ చేసి అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫైనల్లీ మా పాప బర్త్డే డే అయితే వచ్చేసింది. ఆ రోజు మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్దాం అని చెప్పి అయితే మా పాప నేను రెడీ అయితే అయ్యాము. మా పాప నేనే కాకుండా మా నాన్నమ్మ కూడా మాతో గుడికి అయితే వచ్చింది. పాప బర్త్డే అయితే సండే పడింది. ఇంకా ఆ రోజు అయితే మేము శివాలయంకి అయితే వెళ్ళాము. బల్లగలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. ఆ రోజు సండే అవడం టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంకా మా పాప బర్త్డే అని చెప్తే అర్చన కూడా చేశారు. ఇంకా రిటర్న్ వచ్చేసరికి టిఫిన్ టైం కూడా అయిపోయింది. నేనైతే పూరి ఉన్న వడ అయితే తినేసాను. తర్వాత మా చెల్లి అయితే 12 o'clock కి కేక్ కట్ చేద్దాం అని అయితే కేక్ తెచ్చింది. అప్పుడు ఎవరం లెగలేదు, అందుకే మార్నింగ్ అయితే కేక్ కట్ చేసాము. ఇంకా మా పాప అయితే నాకు వద్దంటే వద్దని అయితే ఏడ్చింది కేక్ కట్ చేయనని. తన సాటిస్ఫాక్షన్ కోసం ఏదో చిన్న కేక్ అయితే ఇచ్చేసి ఇంకా కేక్ కట్ అయితే చేయించేసాము. మార్నింగ్ కేక్ కటింగ్ అయితే ఎవరికి చెప్పలేదు. నేను మా చెల్లి మా నాన్న మా అమ్మ కలిసే చేసేసాము. మా చెల్లి మా పాపకి ఎప్పుడు మిల్కీ మిల్కీ అని పిలుస్తుంది, అందుకే కేక్ మీద కూడా మిల్కీ అయితే రాయించేసింది. పాప సింగిల్ ఫొటోస్ అయ్యాక మేము కూడా నేను అమ్మ అయితే ఒక సింగిల్ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా నేను విడిగా కూడా పాపతో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. పాప ఈ వీడియోలో వేసుకున్న ఫ్రాక్ ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే తీసారు, అందుకే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కేక్ కట్ చేసినప్పుడు అయితే వేసుకుంది. ఇంకా మా నాన్న కూడా కొంచెం కేక్ అయితే తినిపించేసి పిక్చర్స్ అయితే దిగారు. ఏం పాపతో ఫొటోస్ దిక్కోవడమే కానీ దాని అయితే ఒక్క ఫోటో కూడా చూడలేదు. నెక్స్ట్ బర్త్డే కోసం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాము. డెకరేషన్ చేయడానికి అయితే మా చెల్లి అలానే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వచ్చారు. ఈ డెకరేషన్ కిట్ వచ్చేసి నేనైతే మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. ఎవరికైనా ఈ లింక్ కావాలంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని కామెంట్ చేసేయండి. ఇంకా డెకరేషన్ కూడా అయిపోయింది. డెకరేషన్ చేయడానికి అయితే మాకైతే ఓ 2 hours అయితే పట్టింది. డెకరేషన్ అయ్యేసరికి లంచ్ టైం కూడా వచ్చేసింది. ఇంకా లంచ్ చేద్దామని అయితే నలుగురం కూర్చున్నాము. ఆ రోజు లంచ్ లో స్పెషల్స్ వచ్చేసి మా అమ్మ అయితే వెజ్ బిర్యానీ అయితే చేసింది. ఎవరి బర్త్డే అయినా, నాది గానీ మా చెల్లి గానీ బర్త్డే అయితే మా అమ్మ ఎప్పుడు పులిహోర పాయసం అయితే చేసింది. ఈసారి అయితే మా పాప ఫస్ట్ బర్త్డే అని చెప్పి స్పెషల్ గా బిర్యానీ అయితే చేసింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నా ఫేవరెట్ మటన్ కర్రీ. మా అమ్మ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా చాలా బాగా చేస్తుంది. మటన్ కర్రీయే కాకుండా ఇంకా చికెన్ కర్రీ కూడా చేసింది. అలానే వైట్ రైస్ అయితే తప్పకుండా ఉండాలి కదా, ఇంకా వైట్ రైస్ అలానే రసం కూడా చేసింది. ఇంకా నలుగురం తినేసాక మళ్ళీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అలానే బర్త్డే అరేంజ్మెంట్స్ కూడా చేసాము. డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక మా సిస్టర్ అలానే వాళ్ళ ఫ్రెండ్ వెళ్లి కేక్ ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే తీసుకొని వచ్చేసాము. మేము 2 kgs కేక్ అయితే ఆర్డర్ చేసాము. మాకు దాని కాస్ట్ వచ్చేసి 2000 అయితే పడింది. మేము సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ మోడలే సేమ్ కేక్ అయితే చేశారు. రెడ్ చెర్రీలో అయితే చేపించుకున్నాము. నాకు కేక్ అయితే చాలా బాగా నచ్చింది. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే చెప్పాను. కేక్ తీసుకొని వచ్చేసరికి అయితే నేను మా పాప అయితే రెడీ అయిపోయాము. మా చెల్లి కూడా రెడీ అయ్యాక ఇంకా బర్త్డే కి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కోసము చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ మా చెల్లి అలానే తన ఫ్రెండ్ అయితే మొత్తం అరేంజ్ చేశారు. మేము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే 4:30కి ఇలా స్టార్ట్ చేసాము. పాప బర్త్డే రోజుకి అయితే చాలా తుఫాన్ అయితే ఉంది. 1 week ఇలా ఉంది కదా మొన్న లాస్ట్ వచ్చిన తుఫాన్, అందుకని చెప్పి తొందరగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసేసాము. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా చెప్పాము. ఫోటోగ్రాఫర్ అయితే మా సీనియర్ అన్నయ్యకైతే చెప్పాము. నేను లాస్ట్ వ్లాగ్ లో చెప్పినట్టు అనుకున్నదోటి అయిందోటి అయితే జరిగింది. పాప బర్త్డే కోసం చాలానే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను, కానీ అవేం జరగలేదు. ఎందుకంటే పాప వాళ్ళ డాడీకి అయితే రావడానికి అయితే అవ్వలేదు. ఆఫీస్ లో లీవ్ అయితే ఇవ్వలేదు. ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ టైం అని చెప్పి లీవ్ అయితే ఇవ్వనని చెప్పేశారు. ఇంకా చేసేదేం లేక మేమే ఎలాగో సెలబ్రేట్ అయితే చేసాము. వాళ్ళ డాడీ వస్తే ఇంకా బాగా సెలబ్రేట్ చేద్దామని అయితే చాలా అనుకున్నాము, కానీ మరేం చేస్తాం, తప్పలేదు. అందుకోసమే నాకు వీలైన దాంట్లో అయితే నేనైతే చాలా సింపుల్ గా అయితే పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తాను. మేము లాస్ట్ వీక్ వైజాగ్ వెళ్ళామని చెప్పాం కదా. ఆ వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి పాపకైతే ఫుల్ బాగాలేదు. సీజన్ చేంజ్ అవ్వడం అలానే వింటర్ సీజన్ లో రెయిన్స్ పడడం వల్ల అయితే చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. అలా బాగోపోవడం అయితే పాప అంతా ఆ రోజు అయితే ఫుల్ గా ఏడ్చుకునే ఉంది. అసలు బర్త్డే వద్దా అనేసి డ్రెస్ వేసుకొని అని చెప్పి. నేను పాప నేమ్ వచ్చేసి ఇంతవరకు ఏ వీడియోలో కూడా మెన్షన్ చేయలేదు. లాస్ట్ ఈ బర్త్డే వ్లాగ్ లో అయితే మెన్షన్ చేశాను. పాప నేమ్ వచ్చేసి లషిక. నేమ్ ఎలా ఉంది, నచ్చిందా లేదా కామెంట్ చేసి అయితే చెప్పేయండి. ఇంకా టైం అయిందని చెప్పి సెలబ్రేషన్స్ కి అయితే స్టార్ట్ చేస్తాము. పాప అయితే అస్సలు వద్దని ఏడ్చింది, కానీ నేను నా ఒడిలో కూర్చోబెట్టుకుని అయితే కేక్ కట్ అయితే చేయించాను. తనకి సింగిల్ పిక్స్ తీద్దామని ఎంత ట్రై చేసినా తనైతే అస్సలు ఉండలేదు. ఎలానో కేక్ ఇచ్చి ఎలానో బుజ్జగించి ఒక 2-3 ఫొటోస్ అయితే తీసాను. అదేంటో గానీ చిన్నపిల్లలు ఏడుస్తున్నా నవ్వుతున్నా ఎలాగైనా కొంచెం క్యూట్ గానే ఉంటారు అనిపిస్తుంది నాకైతే. ఆ రోజు పిక్స్ తక్కువ తీసిన దాంట్లోనే ఇంకా ఎక్కువ
ఎక్కువ బాగుంటాయి అనిపిస్తుంది. మేము బర్త్డేకి అయితే ఎవరికైతే చెప్పలేదు, కొంచెం మా వీధి వాళ్ళకైతే చెప్పాము. అలానే వీధిలో అయితే చిన్నపిల్లలకు కూడా పిలిచాము. పిల్లలు నార్మల్ డేస్ అప్పుడేనే బాగోపోతే అస్సలు ఉంటారు, ఇంకా జనాలను చూసి అయితే తనైతే ఏడుపు. పాప బర్త్డేకి అయితే మా పక్కింటి వాళ్ళు అయితే టెడ్డీ బేర్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు. అలా మా పాప బర్త్డే అయితే ఏ సాడ్నెస్ లేకుండా హ్యాపీగానే జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.